హలో సార్, ఐఎమ్ కడపతి సత్యనారాయణ. యూట్యూబ్ ఛానల్ సార్ నాది. సార్, యమగోళ అనే సినిమాలో పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అలానే బృందం. సంగీతం చక్రవర్తి సార్, రచన శ్రీశ్రీ. విప్లవాత్మక గీతమైనటువంటి పాట యమగోళ ఇది. సమరానికి నేడే ప్రారంభం, టరడడాయ్ యమరాజుకు మూడెను ప్రారబ్ధం, టరడడాయ్. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. నరలోకమునా కార్మిక శక్తికి తిరుగులేదని చాటిద్దాం. ఇంకిలాబ్ జిందాబాద్, కార్మిక సంఘం జిందాబాద్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జంచి ఇకపై రద్దు. యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జంచి ఇకపై వద్దు. వెట్టి చాకిరికి తలపై మొట్టు వేయదాంధ్ర ఆంధ్ర ఒట్టు 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 ఒట్టు. భూలోకమై మన పుణ్యతీర్థమని, భూలోకమై మన పుణ్యతీర్థమని, నరుడే గరుడని పూజిద్దాం. సమరానికి నేడే ప్రారంభం, టరటడాయ్ యమరాజుకు మూడెను ప్రారబ్ధం. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడెను ప్రారబ్ధం. కోరలు కొమ్ములు మీకిక వద్దు, రంగులు తేడా లసలే వద్దు. కోరలు కొమ్ములు మీకిక వద్దు, రంగులు తేడా లసలే వద్దు. జనతకు సమతను సాధించాలి, చట్టం మార్చి ఓటుండాలి. అవును 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 అవును. ప్రజాస్వామ్యమన సౌధానికి, ప్రజాస్వామ్యమను ఘన సౌధానికి పునాది రాళ్లను పరిచేద్దాం. యమరాజుకు నేడే ప్రారంభం, టరటడాయ్ యమరాజుకు మూడెను ప్రారబ్ధం, టరటడాయ్ లాలా. అది సార్ యమగోళ అనే సినిమాలోది. యముడికి యమగోళలో సీనియర్ ఎన్టీ రామారావు గారు పాడే పాట సార్ అది. ఎంత మన ఆనాడు మన బాలసుబ్రహ్మణ్యం గారి బృందం, ఎట్లా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాటను ఎంతో చక్కగా పాడేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు నేను ఒకసారి ఏదో సామాన్య మానవుని ఏదో పాడాను సార్. ప్రతి ఒక్కరూ ఏదైనా చేయదలుచుకుంటే స్టార్ట్ చేయండి, తప్పు ఉప్పు మీకు పెరుక్కు. అది ప్రాక్టీస్ అవుతుంది, ఆ పాట మంచిగా వస్తుంది రాను. అంతేగాని మనం కూర్చుంటే ఏ పని చేయలేము. అయ్యో నా పని అయిపోయిందంటే అంతే, నీ పని ఏమీ చేయలేము. నేను ఇది సాధించాలి, సాధించి చూపించాలంటే సాధిస్తావు అంతే. అంతేగాని ఒక మూలన కూర్చొని ఏవి ఆలోచించుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనతోటి మనం కాలయాపన చేయొద్దు. ప్రతి నిమిషం మనకి విలువైనదే సార్, ప్రతి నిమిషం మనకు విలువైనది. నిమిషాన్ని వృధా చేయొద్దు. మంచి పనులకు ఉపయోగించండి, మంచిగా ఆలోచించండి, మంచి పనులు చేయండి. అది సార్ మనిషి సాధించలేనిది ఏదీ లేదు, ప్రతి ఒక్కటే సాధించవచ్చు. తెలివి ఎవరి సొత్తు కాదు, మన సొత్తు. ప్రతి వాళ్ళకి మనకి తెలియనటువంటి శక్తి ఒకటి ఉంటుంది. ఆ శక్తితోటి ముక్తి పొందొచ్చు, ఏదైనా చేయొచ్చు. ముక్తి అంటే ఏంటి సార్? మనం అనుకున్న సాధించడం, మంచి మార్గాన్ని నడుద్దాం, అందరినీ ప్రేమిద్దాం, అందరిలో మనం ఉందాం అన్నారు. చూశారు సార్, ఎంతమందో దేవాతి దేవుళ్ళు ఉన్నారు. నా దేవుడు గొప్ప అనుకోవద్దు. మనం ఒకరికొకరు సహాయము చేసుకోవాలి. అంతేగాని నువ్వు గొప్ప నేను గొప్ప, ఎవరో శాశ్వతం కాదు. ఎప్పటికప్పుడు ఆ దేవుడి దగ్గరే పోవాల్సింది. ఏ దేవుడు? ఆ దేవుడే. దేవుడు అనేవాడు ఒక్కడే. ఇలా రకరకాల పేర్లు పెట్టుకున్నాం. మనుషులంతా ఒకటే కానీ దేవుళ్ళు కూడా స్త్రీ పురుషులు ఉన్నారు. అలానే మన మానవ లోకం కూడా స్త్రీ పురుషులు ఉన్నారు. చూశారు సార్? అది సార్ అది ఎప్పుడైనా గుర్తుంచుకోండి.
ఈ మనిషి ఉన్నంత వరకు దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడు లేడు, మానవుడు ఉన్నాడురా. ఈ మానవుడు ఉన్నంత వరకు ఆ దేవుడు ఉంటాడురా. ఆనాడు ఒక ఆయన చెప్పాడు. అంతే. మనం మనిషి ఈ జీవనలోకం అనేది ఎన్నాళ్ళు ఉంటుందో అంతలో అప్పటిదాకా ఈ శక్తి స్వరూపుని మనం దేవుడిలాగా భావించు. దేవుడు లేదు మనం లేము సార్ నిజంగా. మరి పుట్టడం ఏంటి, మరి చనిపోవటం ఏంటి? అది దేవుడు కదా, అది మహత్యం కదా. ఈ మధ్యకాలంలో మనం ఈ కొద్ది కాలంలోనే మనం ఇదే పెద్ద కాలం అనుకుంటాం. విర్రవీగుతాం. అది చంపాని చెయ్యి, చంపాని చెయ్యి, ఏమీ లేదు. ఒక మంచితనం, మానవత్వం, దానవత్వం, కరుణ, దయ ఇవే మిగిలేదు మనిషికి. ఏమీ మిగలవు. ఎలా వస్తాం అలానే వెళ్ళిపోదాం. అది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యమగోళ అనే సినిమాలో యమరాజుకు నేడే ప్రారంభం అనే పాట కూడా పాడాను సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి సార్, తర్వాత సంగతి చూద్దాం. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. హాయ్, గుడ్ నైట్ మీ అందరికీ. పడుకున్న వాళ్ళకి, పడుకున్న వాళ్ళకి అందరికీ. ఉంటాను.